నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ యాంకర్ అనిల్. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్న ఒక కవి మాటలను ఇన్స్పైర్ అయిన ఓ 30 ఏళ్ల వ్యక్తి కరీంనగర్లో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఈ మాట నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి అంగబలం, ఆర్థిక బలం లేకుండా ఇండిపెండెంట్గా రాజకీయాల్లో వచ్చి పోరాడుతున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అతను ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సైకిల్పై హైదరాబాద్కి పయనమై ముఖ్యమంత్రిని కలిసిన ఇతను త్వరలో ఇదే సైకిల్పై ఢిల్లీకి వెళ్ళనున్నాడు. ఢిల్లీలో మోడీని కలిసి ప్రజా సమస్యలపై తన గలం ఇప్పనున్నాడు. అతనే కరుణాకరన్. కరుణాకరన్ తన భవిష్యత్ కార్యాచరణ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నా ఫస్ట్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఒకసారి. ఓకే, నా పేరు బెల్లప్ కరుణాకర్. నా చింతకుంట గ్రామం, కరీంనగర్. మా నాన్న రైతు. చిన్నప్పటి సంది ఇదే చింతకుంట గ్రామంలో ఉండేవాళ్ళం. నాకు పెళ్ళి అయిపోయింది. నాకు 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. మేము 3 అన్నదమ్ములం, ఒక చెల్లె. మేమంతా ఒకటే కాడ నివసిస్తున్నాం. చిన్నప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్ చదివినాం అన్నట్టు. ఇదే విలేజ్లో ఉండేవాళ్ళం. సో ఇక్కడే ప్రజెంట్ నేను ఉంటున్నది. నేను చేసే ఇప్పుడు వృత్తి ఏంటంటే ఫోటోగ్రఫీలో చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఫోటోగ్రఫీలో? దాదాపు 10 years అయిపోయింది. 11-12 years అవుతుంది. ఫస్ట్ 2 years వచ్చేసి నేను ఫిలిం ఇండస్ట్రీలో చేసిన. 1-2 years చేసిన నేను, అంటే కెమెరా అసిస్టెంట్గా చేసిన. తర్వాత కంప్లీట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సైడ్ వచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ నేను సినిమాటిక్ చేస్తుంటాను. ఏ సినిమాలు చేశారు అప్పుడు మీరు వెడ్డింగ్? ఎవడు చేసినాం, ఎవడు మూవీకి చేశారు, ఎవడు మనంకి చేసిన, రాజా గారి 2 ఫిలిమ్స్ చేసిన నేను. శ్రీకాంత్ కూడా 2 ఫిలిమ్స్ చేసిన. ఇంకొకటి మన సిద్దిపేట హీరో వాళ్ళది, అతనిది కూడా ఒక సినిమా చేసిన, హృదయకాలయం సినిమాకి కూడా కెమెరా అసిస్టెంట్. సంపూర్ణేష్ బాబుది. అట్లా చాలా ఫిలిమ్స్కి కెమెరా అసిస్టెంట్గా చేసిన అన్నట్టు. ఓకే, మరి అటు బాగానే చేశారు కదా, చాలా సినిమాలు చేశారు, మళ్ళీ ఎందుకు ట్రావెల్స్ వచ్చింది ఫోటోగ్రఫీ? మా ఇంట్లో వద్దన్నారట మా ఫ్యామిలీ వాళ్ళు. అంటే నువ్వు ఎక్కువ అటే వెళ్ళిపోతున్నావు, మంత్స్ వెళ్ళిపోతున్నావు, ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని మా ఇంట్లో వద్దనడం వల్ల దాన్ని మానేయాల్సి వచ్చింది. లేకపోతే మంచిగానే ఉండే, ఫీల్డ్ బాగానే ఉండే. అట్లా అక్కడ నుంచి మానేసి మళ్ళీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వచ్చినాం అన్నట్టు. వెడ్డింగ్ ఫోటో అప్పటికి కొన్ని ఫిలిమ్స్ అంటే జానపద గేయాలు కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఫోక్ సాంగ్స్కి కెమెరామెన్ కూడా చేసిన నేను. ఒక మూవీకి సెకండ్ కెమెరా 4G అని మూవీ ఉండే, దానికి సెకండ్ కెమెరామెన్ కూడా చేసిన అన్నట్టు. 4G షార్ట్ ఫిల్మ్ లేదు, మూవీ అది. బట్ రిలీజ్ అవ్వలేదు, కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. రొమాంటిక్ క్రైమ్ స్టోరీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన శ్రీనివాస్ అని 4G ఫిలిమ్స్ చేసింది. బట్ అది రిలీజ్ అవ్వలేదు. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీటెడ్ అయ్యి. డిగ్రీ. ఓకే, డిగ్రీ తర్వాత ఎలాంటి జాబు వెతకడం? నేను అంటే DTO చేసిన. ఇది మన రైతు ప్రాథమిక సహకార సంఘాలకు సంబంధించి DTOగా చేసిన. అది రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీలో మాకు ట్రైనింగ్ ఇచ్చిన. అది ఒక 1 year చేసిన. బట్ మాకు ఏంటంటే ఈ టైం టు టైం వెళ్ళి చేయడం అనేది కొత్తగా అనిపించాలి. మనకి ఏదైనా క్రియేటివిటీ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫోటోగ్రఫీ సైడ్ మనకు చిన్నప్పటి సంది కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండే అన్నట్టు. అంటే సామాజిక స్పృహ, సమాజం మీద చేస్తున్న తప్పుల మీద కొట్లాడాలి అని. అదే ఏ విధంగా అంటే మనం ఫోటోగ్రఫీ కానీ అంటే డైరెక్టర్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు అనే ఒక అవగాహనతోని ఈ ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లోకి వచ్చాను అన్నట్టు. ఇక ఫోటోగ్రఫీ నుంచి మళ్ళీ మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాడు. ఓకే ఓకే సరే, ఎంతో ఓకే. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరు పొలిటికల్గా ఎవరు లేరు మీకు? ఎవరు లేరు. ఈ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఈ సమాజం చేసి, అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో జెండాలు ఉన్న పార్టీలు, అంగబలం, ఆర్థిక బలం ఉన్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఒంటరిగా మీకు ఎలా రావాలని ఆలోచన వచ్చింది అసలు? అంటే అంగబలం అంటే ఆర్థిక బలం అనేది ఇవి నేను కాదు, అంటే కారణం కాదు. అంటే ప్రజలు చాలా సమస్యలతోని కొట్లాడుతారు. అంటే సమస్యల్ని పట్టించుకోకుండా, అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నేతలు కానీ వాళ్ళ స్వలాభాల కోసం మాత్రమే పార్టీలను నడపడం జరుగుతుంది. అంటే ప్రజల గురించి కానీ, వారి స్థానిక సమస్యల గురించి కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అంటే నేను ప్రతి ఇష్యూలో, అంటే ఇప్పుడు కాదు చాలా సార్లు, అంటే నేను స్టేటస్లు పెట్టి వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేటోళ్ళం అన్నాడు. ఎక్కడ ఏ పరిస్థితి
వచ్చినా కానీ మన ఇప్పుడు నేను హైదరాబాద్ నగరంలో ఉన్నప్పుడు ఏంటంటే దగ్గరే గుడిమల్కపూర్ రైతు బజార్ అని ఉండేది. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధేసేది. ఎంత దారుణంగా ఉంటాయండి అక్కడ ఉన్న పరిస్థితుల్లో, చాలా దారుణంగా ఉంటాయి. ఎంత గలీజు ఉంటాయంటే కనీసం మనం కూరగాయలు ఎక్కడ ఏ మార్కెట్లోకి వెళ్ళి మనం కూరగాయలు తెచ్చుకుంటున్నాం అనేది కూడా మనకు అర్థమవుతలేదు. అంటే అక్కడ ఒక ఈవెన్ డస్ట్బిన్ కూడా ఉండదు. అంటే ఇప్పుడు సింగపూర్ లాంటి మహానగరాలు చూడండి, అంటే ప్రతి ఇంటికి ఒక పెద్ద డస్ట్బిన్ ఇస్తారు. ఒక అపార్ట్మెంట్కి అయితే సెపరేట్ డస్ట్బిన్లే ఉంటాయి. అంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు ఇవ్వరు? చిన్న చిన్న డబ్బాలు ఇచ్చేసి అవి డస్ట్బిన్లని వీటిలలో. అంటే ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ మనం ఎవరినన్నా అడిగినాం అనుకో, మీ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకోపోతాం అని అంటారు. అంటే మనం ఈ డస్ట్ మిగిలినప్పుడు చెత్త అంతా ఎక్కడ పడేస్తాం. రీసెంట్గా కట్టిన మన తీగల వంతెన దగ్గరకు కూడా వెళ్ళి చూసుకోవచ్చు, అక్కడ మొత్తం చెత్త వేసేసారు అన్నమాట. అంటే సామాజికంగా, అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అంటే ఈ ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకోకుండా ఎంతసేపు వాళ్ళు ఎంత సంపాదించారు, ఏ విధంగా సంపాదించాలి, ఇంకెట్లాంటి స్కీములు తేవాలి, అంటే ఈ ఉచిత పథకాలు అనేది తీసుకొచ్చేసి ప్రజల మీద అప్పుల భారం మోపించేసి, అంటే ప్రజల్ని సరైన ట్రీట్ అనేది లేదు. ఇప్పుడున్న వ్యవస్థల ముఖ్యంగా విద్య మరియు వైద్యం అనేది చాలా దారుణంగా తయారైనాయి. అసలు మనకు విద్య అనేది అసలు లేదు, శూన్యం అనే చెప్పాలి. ఓకే, నేను అది మళ్ళీ వస్తాను ఆ పాయింట్కి. సో ఇది అంటే మిమ్మల్ని కదిలించింది అయితే మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు ఒక మార్కెట్కి వెళ్ళారు, అక్కడ చూసినటువంటి మీకు నచ్చలేక అది మీకు అప్పుడు మీకు బీజం ఏర్పడింది. చాలా ఉన్నాయి ఇలా ప్రతిదీ. అంటే మణిపూర్ సంఘటన కానీ, బ్రిజ్ భూషణ్ సంఘటనలు కానీ, ప్రతిసారి జరిగినప్పుడల్లా అదో బాధ అనిపించేది. ఒకసారి కార్ డ్రైవర్ మన చిన్న పిల్లని అత్యాచారం చేసినప్పుడు అక్కడికి వెళ్ళి స్కూల్లో ఎమ్మెల్యేలు ఏమని వాగ్దానం ఇస్తారంటే మీకు 5 లక్షలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం. అసలు అక్కడ జరిగింది ఏంటిది, మీరు మాట్లాడే విధానం ఏంటిది, అసలు ఆ న్యాయం అనేది ఎప్పుడు జరుగుతుంది? అంటే మీరు నెక్స్ట్ అంటే జరిగిన కొద్దిగా మీరు ఇలాంటి వాగ్దానాలు చేసుకోబోతున్నారు అంటే ఇది మళ్ళీ రిపీట్ అవ్వద్దనే సంకల్పం వాళ్ళకి లేదు. అంటే అక్కడ మనం ఒక దానికోసం మనం ధర్నా చేయాలి. అంటే వాళ్ళకి కనిపిస్తలేదా ఏ ఎమ్మెల్యే ఎందుకు రాడు, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడు ఇట్లాంటి? అంటే మనం అంటే స్త్రీని పూజించే భారతదేశంలో నివసించి కూడా ఒక స్త్రీకి అన్యాయం జరిగితే కూడా స్పందించలేని మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆఖరికి ఆడవారు కూడా ఈ రంగంలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా స్పందించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇలా ప్రతిదీ అంటే నాకు కదిలించేది ఒకటి అని కాదు, ప్రతి సమస్య కూడా నాకు ఇన్స్పిరేషన్ అన్నాడు. ఐ మీన్స్ ఇలా రావడానికి కారణాలు. సో కరీంనగర్లో మనం నిలుచున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో, మీకు ఎవరు సపోర్ట్ చేశారు? లేదు, నేను సింగిల్గానే ఇండిపెండెంట్గా నేను నిల్చున్నా. అంటే మీరున్న ఏరియాలో కాలనీ వాళ్ళు సపోర్ట్ చేసి మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ చేసింది. కాలనీ వాళ్ళు అంటే ఇక అందరూ సపోర్టే, బట్ ఏంటంటే ముఖ్యంగా మా ఫ్యామిలీ మాత్రం ముందుకు వచ్చింది. ఈవెన్ మా నాన్న 70-80 సంవత్సరాలు ఉంటారు ఇప్పటికీ. నేను అడిగిన అన్నట్టు, నాన్న నేను ఇలా చేస్తా, ఇండిపెండెంట్గా కొట్లాడతా, రేపు ఏదైనా సమస్య రావచ్చు, మనం ఇండిపెండెంట్గా చేస్తే ఎవరన్నా బెదిరించవచ్చు అంటే నేను దేనికైనా ముందు నిల్చుంటా, నువ్వు వెళ్ళు రానన్ను. అంటే ఫుల్ సపోర్ట్ ఉన్నారండి మా అన్న కానీ మా తమ్ముడు కానీ. ప్రతి దానికి వాళ్ళు ముందుకు వచ్చి, ఇప్పుడు మనం పాంప్లెంట్లు ఇస్తాం చూడు, యాక్చువల్ ఏంటంటే మనకు బలం లేదు, మనం డబ్బులు పెట్టుకోలేం కనుక పాంప్లెంట్లు ఇవ్వడం చాలా కష్టం అవుతుందని నేను పాంప్లెట్ ఎందుకు లేదు, సైకిల్ మీద ఇదే యాత్ర చేద్దాం కంటిన్యూగా అని అనుకున్నా. కానీ మా ఫ్యామిలీ అందరు వచ్చారు, మా మరదలు, వదిని, మా అన్న వాళ్ళందరూ వచ్చి మేము ఇస్తాం, నీకెందుకు టెన్షన్, నువ్వు చేసేది నువ్వు చేసుకో, మేము చేస్తామని వాళ్ళందరూ వచ్చి పాంప్లెట్ దాదాపు 35,000 పాంప్లెంట్స్ ఓన్లీ మా ఫ్యామిలీ వచ్చేది, ఎవ్వరు లేరు. మా చెల్లె, మా వాళ్ళందరం, మా వాళ్ళ వచ్చేసి 35,000 పాంప్లెంట్లు దాదాపు 5-6 గ్రామాలకు వంచినాం అన్నట్టు. అదేవిధంగా మా తమ్ముడు ఏం చేసిండంటే తనకు ఆటో ఉంది అన్నట్టు, ఆ ఫ్లెక్సీలు మన ఆటో ఉంది కదా మనం దింపుదాము, పోనీ ఏమవుతుంది, మనం కొట్లాడేది సమాజ సేవ కోసమే కదా అని తమ్ముడు, అన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయడం. అన్ననేమో అన్ని అకౌంట్స్ అన్న చూసుకున్నాడు. అంటే ఏదైనా పత్రాలు కావాలన్నా, పర్మిషన్లు కావాలన్నా అన్ని అన్న చూసుకున్నాడు. నేను ఒక్కని మాత్రం జస్ట్ ప్రచారం, సైకిల్ యాత్ర చేయడం మాత్రం నేను చేస్తాను. ఓకే, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కరీంనగర్ అంతా సైకిల్తో చుట్టారంట కదా, ఎందుకు సైకిల్ మీద చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మొత్తం కాన్షియన్స్ మొత్తం మీరు సైకిల్ మీద తిరిగారు. సైకిల్ మీద యాత్ర ఎందుకు చేసినాం అంటే మామూలుగా మనం ప్రజలకి దగ్గర అయ్యేది బెస్ట్ అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ప్రజల సమస్య తెలుసుకోవడానికి బాగుంటది. ఇప్పుడు మనం మిగతా వాళ్ళందరూ వెహికల్లో వచ్చి ఎక్కడో దూరం నుండి హాయ్ అని చేతులు ఊపి వాళ్ళకి సంబంధించిందే మాట్లాడతారు, కానీ ప్రజల సమస్య ఏముంది ఎవరికి తెలియదు. మీరు ప్రతి వాడ కానీ ప్రతి విలేజ్ కానీ వెళ్ళండి, అక్కడ అసలు డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లోకల్ ఉన్న ప్రజలకి స్థానికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే సైకిల్ మీద వెళ్తే కన్వీనియంట్ గా ఉంటుంది, ప్రజల సమస్యకు దగ్గర అయ్యేది సైకిల్ ఈజ్ బెటర్ అన్నాను. ఓకే, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మరి మీరు తిరుగుతున్నప్పుడు? ప్రజలు ఏమన్నారు? ఎవరైనా కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఏమన్నారు మిమ్మల్ని?
చాలా మంది ప్రజలు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అసలు ఎవరు కూడా నాకు ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఒక్కరు ఇద్దరు మాత్రమే నువ్వు ఇంత చేసిన ఇప్పుడున్న సమాజం ఏంటంటే ధర్మం కొద్దిగా లేదు, మీరు చేసి కూడా వేస్ట్ అయితే మీకు ఎందుకు అనవసరంగా ప్రయాసపడుతున్నావు, నువ్వు చేసేది పర్ఫెక్టే బట్ ఏంటంటే నీకు ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడున్న కాలంలో డబ్బు అనేది నడుస్తుంది, అంగబలం ఉండాలి, ఇదంతా ఉండాలి, రాజకీయ ఏదో ఒక పార్టీ నుండి వస్తే బాగుంటుంది, నువ్వు ఇండిపెండెంట్గా కొట్లాడితే నిన్ను ఎవరు గుర్తించారు అని మాట్లాడారు. బట్ చాలా అంటే జనాలు కూడా జెండాలో ఉన్న పార్టీలకి ఎక్కువ మొగ్గు చెప్తారు కదా. ఇండిపెండెంట్ గా మనకు ఎంత సహకారం అందినప్పటికీ కూడా ఓట్లు వేసే టైంలో మాత్రం మనం సపోర్ట్ చేస్తారు, బాగుంది అంటారు మీరు ఇందాక అన్నట్టుగా. అది సోషల్ మీడియా వరకే పరిమితం అయిపోతుంది, కానీ ప్రాక్టికల్ వచ్చేసరికి అది చేంజ్ అయిపోతుంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న యువత ఒక రాజకీయ పార్టీ వెనక జెండా మోస్తారు. అంటే రాజకీయ వాళ్ళు బాగోగులు, ఒక రాజకీయ నాయకుడి కోసం మనం కొట్లాడుతున్నాం, ఒక హీరో కోసం ఒక టికెట్ కోసం మనం కొట్లాడుతున్నాం. ఆఖరికి మొన్న బిగ్ బాస్ షోల కంటెస్ట్ కోసం కూడా రోడ్లు ఎక్కిన చరిత్ర ఉంది మన దగ్గర. అంటే హైదరాబాద్ లో మా బిగ్ బాస్ మా వాళ్ళు గెలవాలి అని నీ జీవితం కోసం నువ్వు కొట్లాడు. అంటే ఇప్పుడు నీకు చాలా మందికి తెలుసు విద్య వైద్యం అనేది ఫ్రీగా వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన చుట్టూ పారిశుద్ధ్యం అనేది లేదు, మన నాయకులు మన గురించి కొట్లాడతలేరు, ఓన్లీ వాళ్ళ ఖజానాలు నింపుకోవడానికి మాత్రమే వాళ్ళు రాజకీయాలు చేస్తారు అనేది మనందరికి తెలిసిందే. అంటే జనాలకి బిగ్ బాస్ షో ఉన్నంత ఇంట్రెస్ట్ రాజకీయాలపై యువతకు కానీ లేదు. నీకు రాజకీయ నాయకుడి కోసం కొట్లాడినంత కూడా నీ కోసం కొట్లాడతలేవు. నేను అనేది ఏంటంటే నీ కోసం నువ్వు జెండా పట్టు, ఇంకెన్ని రోజుల కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు జెండా పట్టు, నీ కోసం నువ్వు పట్టు. అక్కడికి చిన్న చీమ అంటే మనం కనీసం అది మనల్ని చూడడానికి కూడా కనబడనంత ఎత్తున్న మనిషిని కూడా తన గూడి మీద కాలు పెడితే కుడుతుంది, మనం భయపడతాం దానికి. పంది కూడా తన పిల్లల్ని కాపాడుకోవడానికి నీ మీదకి తిరగబడుతుంది, ఒక పిల్లి కూడా రూమ్ లేసి కొడితే తిరగబడుతుంది. మరి నువ్వు మనిషి అయి ఉండి చదువుకున్న వ్యక్తి అయి ఉండి ఎందుకు తిరగబడతలేవు ఈ సమాజం మీద? నీకు తెలుసు కదా తప్పు జరుగుతుందని నాకు తెలిసినప్పుడు ఎందుకు తిరగబడతలేవు? సో ఈ ప్రజల సామాజిక స్పృహ అనేది రావాలి, తెలియాలి, నువ్వు కొట్లాడగలవు, కొట్లాడాలి అని తెలవాలి. నువ్వు ఎవడెవడికో కొట్లాడుతున్నావు, నీ పిల్లల కోసం కొట్లాడు, నీ కోసం కొట్లాడుకో. ఇప్పుడు మనం కనుక వదిలేసినాం అనుకో, రేపు నీ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, రేపు వాళ్ళ విద్యా వ్యవస్థ ఏమవుతుంది, వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? మనకు ఉన్నది ఒకటే భూగ్రహం కదా, దీన్ని మనం కాపాడుకోవాలి, మన పరిసరాలు కాపాడుకోవాలి, మన విద్యా విధానాన్ని కాపాడుకోవాలి, మన ప్రభుత్వాలని కాపాడుకోవాలి. సో మనం ఇప్పటికైనా కనుక కళ్ళు తెరిచి కనుక కొట్లాడలేదనుకో మన జీవితం అనేది నాశనం అయిపోతుంది. ఇప్పటికి ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది. చిన్న చిన్న దేశాలు అటువంటి ఎంతో అభివృద్ధి చెందుతుంటే మనం ఎగ్జాంపుల్ రువాండా లాంటివి తీసుకోవచ్చు. 1994లో జరిగిన మారణకాండకి ఆ దేశ ఆర్థిక పరిస్థితి కింద మీద అయిపోయింది, అయినా కానీ అది ఇప్పుడు తట్టుకొని నిలబడింది. జపాన్ లాంటివి కూడా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. మనం ఎప్పుడు తిట్టుకునే కిమ్ ఉన్నారుగా ఉత్తర కొరియా, అక్కడ కూడా బాగుంటుంది. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ 100% ఉంటుంది, ప్లస్ అక్కడ వాతావరణం కూడా బాగుంటుంది, నీట్నెస్ ఉంటుంది. సో అట్లాంటి వాటిని ఎగ్జాంపుల్ చూసుకొని కూడా మనం ఇంకా మారతలేము, మనం జీవితాల కోసం కొట్లాడతలేము అనేది ప్రశ్నార్థకం కదా. ఇప్పటికైనా కొట్లాడు, ఇంకా నువ్వు వదిలిపెట్టినావు అనుకో ఇంకా మనం ఎక్కడ జీవిస్తాం అనేది కూడా తెలియదు. ఏదో ఒక రోజు ఈ కరీంనగర్ అనేది ముంబై మురికి వాడల కంటే అధ్వానం అయినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మన ఆఫ్రికా లాంటి దేశంలోకి వెళ్తే ఉంటది కదా, అక్కడ గుట్టలు వేరుకపోయి ఉంటది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మన తెలంగాణకి కూడా రావచ్చు, వస్తుంది కూడా, ఇంకా సంశయం అయితే లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం. మీరు కరీంనగర్ కనుక వస్తే మొత్తం సిటీ మొత్తం తిరగండి, ఎక్కడ ఒక 10 చెత్త కుండీలు కూడా కనబడే మీకు. అది ఎంత దారుణం తెలుసా? ఇప్పుడు మీరు రోడ్డు పంట పోండి, రోడ్డుకి ఇరువైపులో కూడా చెత్త కనబడుతుంది. అంటే ఈ ప్రజానాయకులకు కనబడతలేదా, లోకల్ ఉన్న పీపుల్ కనబడతలేదు, నీ ఇంటి ముందట నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మనం మార్నింగ్ వెళ్ళి టిఫిన్ చేసే హోటళ్ళ చుట్టూ చూడండి ఎంత దారుణంగా ఉంటది. ఆ మురికి కాలువల పక్క పొంటా మనం తినేది, ఎక్కడ తింటున్నాం? మీరు ఇక్కడ మనం ఇప్పుడు మన రీసెంట్గా మన కేటీఆర్ ఏం చెప్పారంటే ఒక సివేజ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి చెప్తూ మన తెలంగాణ మొట్టమొదటిసారి అన్నాడు. మొట్టమొదటిసారి కాదు, 25 సంవత్సరాల క్రితం నుంచి ఉంది ఈ సివేజ్ క్లీనింగ్ అనేది. మన ఈ గోదావరికి సంబంధించి ఎన్టీపీసీ దగ్గర కూడా ఈ సివేజ్ క్లీనింగ్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఉంది. అది ఎప్పుడో వచ్చింది సంవత్సరాల క్రితం. చాలా ఉన్నాయి అన్నట్టు ఇట్లాంటి. సో ఇప్పుడు కరీంనగర్ మొత్తం తిరిగారు సైకిల్ పైన? అవును, ఒక గ్రామాన్ని విడిచిపెట్టకుండా. ఒక గ్రామం. ఓట్లు ఎన్ని వచ్చినాయి మీకు? 363 ఓట్లు వచ్చినాయి. మరి సంతృప్తిని ఇచ్చిందా మీకు ఆ ఓట్లు? ఎందుకంటే ఇప్పుడు నేను అంటే ఫస్ట్ టైం నేను వచ్చి జనాలకు చెప్పిన కొంతమంది విన్నారు, విని వాళ్ళు మార్పు అనేది వచ్చాయి. అంటే నా తరపున అంటే మీకు ఇంకొక వెరైటీ ఏంటంటే ప్రతి బూత్ నుండి ఒక్కోటి అని వచ్చింది. నాకు అది చాలా సంతోషం అనిపించింది. అంటే ప్రతి ఒక్క బూత్ నుండి నన్ను ఒకళ్ళు విశ్వసించారు, నన్ను నమ్మిరు. అంటే 363 మెంబర్స్ ఈ రోజు నా తరపున నిలబడ్డారు. వాళ్ళకి నా వేదన అనేది అర్థమైంది. రేపటి రోజున ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. అంటే నేను ఫస్ట్ టైం జనాలలో కనబడ కదా, అంటే ఒక అసెంబ్లీ ఎన్నికలలో
సో నేను బరిలో నిలబడగానే వీళ్ళు కొత్త వ్యక్తి పరిచయం అవ్వాలి, మనం పరిచయం అయ్యి కొంచెం ఓకే ఈయన విధి విధానాలు బాగున్నాయి అనుకున్నప్పుడే మనకు ఎక్కువ సపోర్ట్ వస్తుంది. అప్పటికి మనకు 363 వచ్చారంటే బాగనిపించింది. బట్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఒక 2000 to 5000 వస్తాయేమో అని. అంటే వాళ్ళు చెప్పే విధానంలో చాలా మంది ఏంటంటే మేము కంపల్సరీ నీకే ఓటేస్తాం, నీ యాక్చువల్లీ ప్రజలు అనేది మార్పు అనేది కోరుకున్నారు కానీ వాళ్ళ జీవితాలు మారాలి అని మార్పు కోరుకోలేదు. వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని మాత్రం మార్చేసారు. అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వెళ్ళారు కానీ మా జీవితాలు ఎవడొస్తే బాగుపడతాయి అంటే చాలా మందికి ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంటే ఒక నిస్పృహ ఉంటుంది. అంటే ఈయన ఏం చేయగలుగుతాడు మన కోసం, ఏం చేయలేడు అని. అసలు దాదాపు చాలా మందికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంటే ఎవరికి చాలా మంది తెలియదు. ఏదో యూత్ కానీ కొంచెం పొలిటికల్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా గ్రామంలో వెళ్తే ఇండిపెండెంట్ అంటే కూడా చాలా మంది తెలియదు. స్వతంత్ర అభ్యర్థి అంటే కూడా చాలా మంది తెలియదు పెద్దవాళ్ళకు. వాళ్ళకి ఏమున్నా ఈ జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు తప్పితే మిగతా ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద సరిగా అవగాహన కూడా చాలా మందికి ఉండదు. అది మెయిన్ ఏంటంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన కరీంనగర్ నియోజకవర్గమే కనుక చూసుకుంటే ఇక్కడ దాదాపు 27 మంది కంటెస్ట్ చేసినాం. అవును, అలా మనం ఎంతసేపు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు మాత్రమే, ప్రధాన పార్టీలు 3 చుట్టూనే జరిగింది. మిగిలిన 24 మెంబర్స్ ఎవరికి తెలియదు. ఇక్కడ మెయిన్ తప్పు ఏంటంటే మీడియాదే చెప్తాం మనం. అంటే ఇప్పుడు మన రాజ్యాంగం అంటే మన భారతదేశం అనేది 4 పిల్లర్ మీద ఆధారపడి ఉంటే మీడియా అనేది 1 ఆఫ్ ద పిల్లర్ అని చెప్పుకుంటాం. కానీ మీడియా ఏ మీడియానన్నా చూసుకోండి ఆ 3 పార్టీల గురించి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గురించే హైలైట్ చేసినాయి ప్రతిసారి న్యూస్లో. కానీ ఎక్కడ కానీ ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు, మన కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, మన కోసం చాలా పోరాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఏ మీడియా కూడా రాలేదు. అంటే నేను అంటున్నా ఈ స్టేట్ మీడియా అయినా కానీ ఈవెన్ సెంట్రల్ మీడియా అయినా కానీ అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకి అమ్ముడు పోయినాయి అనేది 100% వాస్తవం. అది మనకు కనబడేది మన అసెంబ్లీ ఎన్నికల స్పష్టంగా కనబడ్డది. మీరు ఫస్ట్ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు గవ్వే 3 పార్టీల గురించి ముందుకు తీసుకొచ్చినాయి. అటువంటి ఇండిపెండెంట్లను తీసుకురండి. మీరు లోకల్లో ఉన్న సమస్యలను చూపెట్టండి. ఏ మీడియా ఛానల్ చూపెట్టింది లోకల్లో ఉన్న సమస్యలను? స్థానిక ఈ ఎలక్షన్ టైంలో లోకల్లో ఉన్న స్థానిక సమస్యల గురించి ఏ మీడియా మాట్లాడాలి? మీరు ఎప్పుడు కానీ చూడండి మెయిన్ పేపర్లలో, మెయిన్ హెడ్డింగ్లలో ఎంతసేపు రాజకీయ నాయకుల్ని పార్టీలను పొగడని తప్పితే ప్రజల సమస్యలను ఎక్కడో అడుగున వేసేసి ఈ రాజకీయ పార్టీలను భజన చేయడమే వాటి లక్ష్యంగా పెట్టుకొని చాలా ఛానల్ అదే విధంగా పనిచేసినాయి. ఏవో 2-3 మాత్రమే ప్రజల సమస్యలను పైకి తీసుకొచ్చినాయి. ఓకే, ఎలక్షన్స్ అయిపోయినాయి, బీఆర్ఎస్ వెళ్ళిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఓకేనా కాంగ్రెస్ ప్రభుత్వం? నేను అదే అంటున్నా. ప్రజలు ఏం చేసారు? మార్పు కోరుకున్నారు. ఏం మారింది? ఇక్కడ ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వచ్చింది. బట్ ప్రజల జీవితాల లోపల మార్పు అనేది రాలేదు. మార్పు రావాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అని ఇచ్చేసింది. అవి కూడా అన్ని ఉచిత పథకాలే కదా, దేనికి ఉపయోగపడతాయి? అంటే ఉచిత పథకాలు అనేది కనుక పెడితే నువ్వు బడ్జెట్ అప్ అనేది తీసుకురావద్దు. అంటే ఆల్రెడీ అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా అంటే నీ స్టేట్ ఆల్రెడీ మంచి మిగులు బడ్జెట్ ఉంది, నువ్వు దాన్ని ఏం చేసింది? బీఆర్ఎస్ అప్పులు చేసింది. ఇప్పుడు నువ్వేం చేసినావు? ఒక 6 గ్యారెంటీలను తీసుకొచ్చిన అవి కూడా మహిళలకు ఉచిత బస్సు కానీ 2500 కానీ ఇట్లాంటి వేస్ట్. మనకి ఏం ఉపయోగపడాయి? మనకు ఆల్రెడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ లేదు. నువ్వు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తలేరు? అంటే ప్రైవేట్ రంగానికి సంబంధించిన చాలా స్కూల్ కూడా ఇష్టము అనుసారము స్కూల్ ఫీజు వసూలు చేయడం కానీ, అంటే విద్యా హక్కు అనేది అందరికీ సమానం రావాలి, ప్రాథమిక హక్కుల జాబితాల్లో ఇది కూడా పరిగణించాలి అని మన రాజ్యాంగం చెప్తుంటే దాన్ని మాత్రం అందరికీ అంటే సమానంగా రావాలి, సామాజిక స్పృహకు ఉపయోగపడాలి విద్య అనేది. కానీ ఇప్పుడు దేనికి ఉపయోగపడుతుంది? ఎవరు డెవలప్ అవుతారు అంటే విద్య మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తలేరు? ఆరోగ్యం, వైద్యం ఎవరికి అందరికీ అందుతలేదు కదా. అంటే గవర్నమెంట్ అనేది మానేసారు. ఇప్పుడు మన కరోనా టైంలో అంత క్రైసిస్ అనుభవించినాం, అంత దారుణంగా అనుభవించినాక కూడా ఈ గవర్నమెంట్కి ఎందుకు ఈ ప్రభుత్వ హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయాలని అనిపించలేదు? ఉచిత హామీల పైన మీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన మీరు సైకిల్ యాత్ర కూడా చేపట్టారంట, రేవంత్ రెడ్డిని కలిశారంట హైదరాబాద్కి వెళ్ళి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కలిశారా? రేవంత్ రెడ్డి కలవలేదు. అంటే అక్కడ ఉన్న జిహెచ్ఎంసీ నేను 2 సార్లు వెళ్ళిన రేవంత్ రెడ్డిని కలవడానికి కోసం. ప్రజా దర్బార్కి వెళ్ళాలి అంటే ప్రజా దర్బార్కి వెళ్ళిన. అప్పుడు ఏంటంటే అసెంబ్లీ మీటింగ్స్ జరుగుతున్నాయి అన్నట్టు, దానివల్ల వెళ్ళలేకపోయినా. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, మీరు ఇప్పుడే ప్రభుత్వం మీద కొట్లాడడం ఎందుకని చాలా మంది నాకు కామెంట్లు చేసి, నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే అనేది లాభం లేదు. సో మొక్కై వంగని మానవ వంగన అన్నట్టు మనం ఏంటంటే ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లోనే తనకు తెలవాలి ఈ ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అనేది చాలా దారుణం. అది మనందరికీ తెలిసిందే, వేస్ట్ అని. చాలా మంది మనం ఓన్లీ లోపల మాట్లాడడం తప్పితే బయట ఎవరితో కొట్లాడతలేం కదా. సో ఈ మహిళలకు ఉచిత బస్సు అనేది కొన్ని నిబంధనలు పెట్టండి. అంటే వృద్ధులకి లేదంటే స్కూల్ స్టూడెంట్స్ కి ఇవ్వండి, పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఉండాలి, వికలాంగులకు ఇవ్వండి. కానీ ఇది అందరికి అవసరం లేదు. దాన్ని ఒక నిబంధన చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మాకు వద్దు అని చెప్పేసి ప్రజలే చెప్తారు. అయినా కానీ మనకి ఎందుకు బుద్ధి వస్తుంది అంటే మీరు
ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మీరు దేనికోసం ఇంప్లిమెంట్, నేను ఒక 6 గ్యారెంటీలు ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంతే తప్పితే దానికి ప్రయోజనం ఉందా లేదా ఆలోచించాలి కదా. దానికంటే ముందు మాకు ఇక్కడ చూడండి, మాకు ప్రభుత్వ స్కూల్ అనేది కూలిపోయే స్థితులు ఉన్నాయి. మన కరీంనగర్ గంజి స్కూల్ కనుక చూసుకుంటే చాలా చరిత్ర ఉన్న స్కూల్, అంటే పెద్ద పెద్ద నాయకులు ప్రముఖులు ఉన్న రాజకీయ ప్రముఖులు ఉన్నటువంటి స్కూల్ చదువుకున్న వాళ్ళే చెప్తారు మేము చదువుకున్న స్కూల్ అని. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో కూలిపోయి 10 ఏళ్ళుగా సార్, 10 ఏళ్ళుగా స్కూల్ అనేది కూలిపోయే పరిస్థితుల్లో అయినా ఎవరు పట్టించుకుంటలేరు. ఉస్మానుపూర్ స్కూల్ కూడా చరిత్ర ఉన్న స్కూల్ అది. దానికి చాలా మంది కలెక్టర్ వచ్చినాయి. మన చంద్రబాబు హయాంలో అలా మధ్యాహ్న భోజన పథకం అనేది స్టార్ట్ అయింది, ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అది స్కూల్ మొత్తం కూలిపోయే పరిస్థితులు. చాలా మంది కలెక్టర్లు వచ్చారు, చాలా మంది వచ్చారు, వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళారు, కానీ ఇంతవరకు ఒక్కరు కూడా స్కూల్ని పట్టించుకోలేదు. స్ట్రెంత్ కూడా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఒక 300 పైచిలకు ఓట్లు వచ్చినాయి. తర్వాత మీరు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉచితాలపై మీరు పోరాటం కూడా చేశారు, సైకిల్ యాత్ర చేశారు, అక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ అడుగులు ఎలా పట్టబోతున్నాయి? కంపల్సరీ అంటే నేను వచ్చే ప్రతి ఎలక్షన్లో కూడా పోటీ చేస్తాను. ఎందుకు పోటీ చేస్తున్నా అంటే రావాలి, ప్రజలల్లో చైతన్యం అనేది రావాలి. మనం ఎంతసేపు బ్యాక్గ్రౌండ్ నుండి కొట్లాడద్దు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఉచితాలు అనేది మనకు వద్దు అని ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియదు అనేది ఇందులో రహస్యం ఏం లేదు. అయినా మనం ఎందుకు రావట్లేదు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒకప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు 75,000 కోట్ల అప్పు ఉండే, ఇప్పుడు ఎంత అయింది? దాదాపు 5-6 లక్షల కోట్ల అప్పు చేసింది అన్నట్టు. అంటే ఎంత వ్యత్యాసం ఉంది, జస్ట్ అప్పు చేయడం, ఇంత అప్పు చేసింది. కానీ డెవలప్మెంట్ అనేది ఏమన్నా అంటే బిల్డింగ్స్ అవి ఇవి చూపెడుతుంది. అంటే ఇక్కడ విద్యా విధానం కానీ వైద్య విధానం కానీ ఎందుకు మార్చలేకపోయినాయి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎందుకు పట్టించుకోలేకపోయినాయి, ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది. ఎప్పుడో తెల్లదొర బిడ్డ వస్తే నువ్వు అన్ని కాలువలు ఇవి కనబడకుండా, ఏది ట్రంప్ వాళ్ళ కూతురు వస్తే ఆమె కోసం మాత్రమే నీట్గా కనిపించేటట్టు చేసినావు. అట్లాంటిది నీకు కనబడతలేదు. ఇక్కడ మా ప్రజల యొక్క బాధలు అనేటివి మీకు కనబడతలేవా? ఇప్పుడు మనం కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఆదిలోనే ఈ ఉచిత పథకాల మీద కనుక కొట్లాడకపోతే మనకు ప్రాబ్లం అనేది వస్తుంది. సో దాని ఉద్దేశంగానే అంటే మనం ప్రతిసారి అంటే ఈ వీటి గురించి ఇప్పుడు మనం కేరళలో కనుక చూసుకుంటే మన ఒక సర్పంచ్ విద్యుత్ సొంతగా తయారు చేసి ఒక విలేజ్ అన్ని మొత్తం బాగుపరిచింది. ఇప్పుడు మన గోదావరి కల్లా నేను చెప్పింది చూసుకుంటే మన అక్కడ మంచి మురికి నీటిని మంచి నీటిగా తయారు చేసి బయటికి పంపిస్తారు. అంటే చిన్న చిన్న సంస్థలు తలుచుకుంటేనే అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఇంత పెద్ద సొసైటీ అంటే ఇంత పెద్ద వ్యవస్థ తలుచుకుంటే ఎందుకు జరగదు? అంటే ఇక్కడ ఉన్నది రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యం. సో రాజకీయ నిర్లక్ష్యం వలన మనం ఏంటంటే ఇప్పుడు మనం వస్తే మనం చేయగలుగుతాం, మంచి ప్రజల తరపున మనం మంచి చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ప్రతి దాంట్లో కంపల్సరీ పోటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో కూడా నేను పోరాడుతాను. మళ్ళీ సైకిల్పై ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారా? ఎందుకు, దేనికోసం మళ్ళీ ఢిల్లీకి? ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ఈ ఉచితాలు వద్దు, మాకు ఈ ప్రభుత్వ విద్య అనేది అందరికీ సమానం రావాలి, ఈ ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఫీజులు అనేది నియంత్రణ కావాలి అనేది మనం ఈ ఎన్నిసార్లు అంటే తెలిసి కూడా ప్రభుత్వాలు దీని మీద ఒక చర్య తీసుకుంటారు. సో దీన్ని మనకు ఒక బిల్లుగా ప్రతిపాదించింది అనుకో బాగుంటుంది. అంటే కంపల్సరీ దీని మీద ఒక బిల్లు అనేది తీసుకురావాలి. ఈ ఉచితాలు అనేది ఏ విధంగా ఉండాలి అంటే బడ్జెట్కు మించి ఉండకూడదు ముఖ్యంగా. ఇంకొకటి ఏంటంటే ప్రజలకు ఖచ్చితంగా ఇది అవసరం అనేది మాత్రమే ఉచితాలలో చేర్చాలి. ఇది అవసరం లేని అనవసరమైన పథకాలు కూడా మభ్య పెట్టడానికి మాత్రం ఉచితాలలో చేరవు. ఇంకోటి ఉచిత పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది అప్పు తీసుకురాకూడదు. అప్పు తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ మాత్రం 100% చేయకూడదు. ఉన్న స్థానిక సమస్యల గురించి ఫస్ట్ పట్టించుకోండి అనేది ముఖ్యంగా. అంటే వీటి మీద ఒక బిల్ అనేది తీసుకురావాలి కేంద్రం. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వ స్కూల్ అనేది కంపల్సరీ అంటే ఈవెన్ ఎల్కేజీ టు 12 దాకా లేదంటే ఫుల్ ఎడ్యుకేషన్ మొత్తంగా అంటే అది మొత్తం గవర్నమెంటే తీసుకోవాలి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మనం చూసిన అన్ని రాష్ట్రాలు కూడా దక్షిణ భారతదేశం సైడ్ అన్ని రాష్ట్రాలు కూడా ఉచితాలు అనేది బాగా ప్రవేశపెడుతున్నాయి. సో నువ్వు ఉచితం ఇస్తున్నావు అంటే నీ దగ్గర చాలా డబ్బు ఉంది అన్నట్టే కదా. అంటే ఎట్లా మోడీని కలుస్తారా లేకపోతే ఎట్లా ఢిల్లీకి వెళ్ళే మోడీ కలవడానికేనా? మోడీని కలవాలి అంటే చాలా అపాయింట్మెంట్స్ అవి అవసరము. ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ కలుస్తారా కలవరా కూడా మనకు తెలియదు. ఇప్పుడు అయోధ్యది కూడా జరుగుతుంది January 22 ఆ టైం. మోస్ట్లీ అంటే మనం ఇక్కడ నుంచి వెళ్తాం కదా, ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళకి నేను వెళ్తున్నా ఇంత కష్టపడుతుండే ఒక వ్యక్తి అంటే ఊరికే కష్టపడ్డాడు కదా, నాకేం పని పాట లేకుండా మన అంటే ప్రజలలో తెలియాలి కదా మనం దేనికోసం కొట్లాడాలి, ఎందుకోసం కొట్లాడతలేము. నీకోసం నువ్వు జెండా ఎత్తు, ఇంకెప్పుడు ఎత్తు, నీ గలాన్ని విప్పు, ఎందుకు ఇంకెప్పుడు విప్పు,
చెప్పుతావు. నువ్వు ప్రభుత్వాన్ని అడుగు, నీకేం కావాలో క్వశ్చన్ పర్ఫెక్ట్. చాలా మందికి తెలియదు. నీకేం కావాలి అని అడిగినావు అనుకో, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అంటారు, లేకపోతే నాకు రేషన్ కార్డులు రాలే అంటారు. ఇప్పుడు మొన్న ప్రజాదర్బార్లో కూడా చాలా మంది వాటి కోసమే వచ్చారు. అంటే నీకు ఏం కావాలి, పర్ఫెక్ట్ ఏం కావాలి? విద్యని ఫ్రీ కార్పొరేట్ స్థాయిలా, వైద్యాన్ని ఫ్రీ కార్పొరేట్ స్థాయిలా అనేది లేదు. ఓకే కరుణాకరణ్ గారు, మీ పోరాటం ఫలించాలని, మీరు చేసే ఉద్యమంలో ప్రజలు కూడా పాలు పంచుకొని మీ వెంట నడవాలని కోరుకుంటున్నాము. ఈ ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు అంటే మీరు ఒంటరిగా పోరాడుతున్నారు, ఒక యువత రాజకీయాలకు రావాలని చెప్పేసి మీరు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మేము ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో మీ పోరాటం ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.